హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటెంట్ టౌల్. సో ఈరోజు మనం ఒక కమాండ్ గురించి తెలుసుకుందాం. చాలా యూస్ఫుల్ కమాండ్. సో జనరల్గా మనం సిడి అనే కమాండ్ యూస్ చేసేవాళ్ళమే. సిడి స్లాష్ మనకు కావాల్సిన ఫోల్డర్లోకి ఎంటర్ అవుతాం. సిడి. సో ఇది మీకు తెలిసిన కమాండే. అలాగే మీరు సిడిఎం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఏంటంటే మన హోమ్ ఫోల్డర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో నా ప్రజెంట్ హోమ్ ఫోల్డర్లోకి ఇది ఎంటర్ అయింది. సో ఈ కమాండ్స్ మీకు తెలిసింది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సో మీరు రెగ్యులర్గా వెళ్ళే ఫోల్డర్స్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ సిడి డౌన్లోడ్స్, అలాగే ఇంకా లోపలికి సిడి డౌన్లోడ్స్, సో ఇలా లాంగ్ పాత్లకు మీరు రెగ్యులర్గా ఎంటర్ అయ్యే వాళ్ళైతే ఏమవుతుందంటే ఆ టైం కన్జ్యూమింగ్ అనమాట. సో ప్రతిసారి సిడి స్పేస్ టోటల్ పాత్ని మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు ఏంటంటే ఈ ఆటో జంప్ అనే కమాండ్ యూస్ చేసుకొని ఆటోమేటిక్గా ఏంటంటే మనం విత్ ఇన్ ఇన్స్టెంట్ మనం ఆ ఫోల్డర్లోకి జంప్ అవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఆల్రెడీ దీంట్లో ఆటో జంప్ ఇన్స్టాల్ చేస్తున్నాను. అది ఎలా చేయాలో కూడా మీకు నెక్స్ట్ చెప్తాను. సో జే డౌన్ అనగానే ఆటోమేటిక్గా చూస్తారా ఆ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయింది. అలాగే జే మీడియా అనగానే ఆటోమేటిక్గా మీడియా అనే ఫోల్డర్లోకి వెళ్తుంది. సో రెగ్యులర్గా మనం యూస్ చేసే ఎస్హెచ్ కీస్ ఉన్నాయి. సో కీ అనగానే ఆటోమేటిక్గా చూస్తారా ఆ కీస్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయింది అనమాట. ఇలా ఇన్స్టెంట్గా మనం ఏంటంటే ఆ ఫోల్డర్లోకి జంప్ అవచ్చు అనమాట. దీనికోసం మనం యూస్ చేసేది ఏంటంటే ఆటో జంప్ అనే కమాండ్. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏంటంటే ఈ ఆటో జంప్ని ఉబుంటులోను అలాగే రాకీ లైనక్స్లోను ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఇలా రెండిట్లో ఎందుకు చెప్తున్నానంటే ఉబుంటులో సింపుల్గా డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాళ్ళ రెపోలో ఉంది. బట్ ఆర్పిఎం బేస్డ్ సిస్టమ్స్లో ఏంటంటే చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అదేంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఉబుంటులో చెప్తాను. సో ఇక్కడ నేనంటే లెఫ్ట్ సైడ్లో ఉబుంటు అలాగే రైట్ సైడ్లో రాకీ లైనక్స్ రెడీ చేస్తున్నాను. సో ఉబుంటు రాకీ లైనక్స్ ఫస్ట్ ఉబుంటులో డిస్కస్ చేసి నెక్స్ట్ రాకీ లైనక్స్లోకి వెళ్దాం. సో ఇన్స్టలేషన్ ప్రతి సింపుల్. సుడో apt install auto jump. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో నథింగ్ స్పెషల్. సో ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని ఫైల్స్ దీంట్లో క్రియేట్ అయి ఉంటాయి. సో జస్ట్ ఏంటంటే ఈ ఆటో జంప్ అని ప్యాకేజ్ని మనం ఏంటంటే బ్యాష్ ఆర్సీలో సోర్స్ చేయాల్సి ఉంటుంది. విమ్ బ్యాష్ ఆర్సీ. సో చూసారా ఇక్కడ డాట్ అని చెప్పేసి ఈ పర్టికులర్ ప్యాకేజ్ నేను సోర్స్ చేశాను అనమాట. సోర్స్ చేసిన తర్వాత మీరు ఏంటంటే SOURC సోర్స్ బ్యాష్ ఆర్సీ అని చెప్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ ఫైల్ రిఫ్రెష్ అవుతుంది, బ్యాష్ ఆర్సీ అనే ఫైల్. నెక్స్ట్ మీరు దీంట్లో కూడా ఆటో జంప్ని యూస్ చేయొచ్చు. బట్ మీరు ఆటో జంప్ని యూస్ చేసే బిఫోర్ ఏంటంటే ఆ హిస్టరీలో ఆటో జంప్ హిస్టరీలో ఏంటంటే ఆల్రెడీ ఆ పాత్ ఉండాలన్నమాట. అలా పాత్ దాంట్లో క్రియేట్ అవ్వాలంటే మనం ఒకసారి ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలన్నమాట. సో చూసారు ఇప్పుడు నేను మీడియా అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాను, బయటకు వచ్చాను. ప్రజెంట్ నేను ఇక్కడ హోమ్ డైరెక్టరీలో ఉన్నాను. నెక్స్ట్ ఏంటంటే జే మీడియా అనగానే ఆటోమేటిక్గా చూసారా ఆ మీడియాలోకి ఎంటర్ అయింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్నాప్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవుతాను. సిడి స్నాప్. ఓకే, ప్రజెంట్ నేను సిడి స్నాప్ అనే ఫోల్డర్లో ఉన్నాను. నెక్స్ట్ నేను హోమ్ ఫోల్డర్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు చేసారా జిడి స్నాప్ అనగానే ఆటోమేటిక్గా ఆ స్నాప్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇలాగ మనం ఇన్స్టెంట్గా ఏంటంటే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. సో ప్రతిసారి మనం సిడి స్పేస్ స్లాష్ స్నాప్ అని టైప్ చేయకుండా జేఎస్ఎన్ అనగానే ఆటోమేటిక్గా దాంట్లోకి ఎంటర్ అయింది. ఇలా మనం టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆటో జంప్ యొక్క యూసేజ్. నెక్స్ట్ నేను ఏంటంటే రాకీ లైనక్స్లో ఎలా చేయాలో చెప్తాను. సో రాకీ లైనక్స్లో ఇన్స్టాల్ చేసే బిఫోర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈపీఈఎల్ రిపోజిటరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఈపీఈఎల్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఈపీఎల్ రిపోజిటరీ ఇన్స్టాల్ అయింది. సుడో డిఎన్ఎఫ్ సెర్చ్ ఆటో జంప్ స్పెల్లింగ్ మిస్టేక్. సో చూస్తే ఎప్పుడైతే నేను రిపోజిటరీని సెర్చ్ చేశానో మీకు ఇక్కడ 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి ఆటో జంప్ డాట్ నార్చ్ అనేది, అలా కాకుండా ఆటో జంప్ ఫిష్, అలాగే ZSH. ఇవేంటంటే మీకు కావాల్సిన అంటే మీరు యూస్ చేస్తున్న షెల్ని బట్టి మీరు ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను ఏంటంటే ఇక్కడ యూస్ చేసే షెల్ వచ్చేసి బ్యాష్ షెల్ కాబట్టి నేను ఏంటంటే ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాదు మీరు యూస్ చేసేది ZSH లేదా ఫిష్ షెల్ అయితే దానికి తగ్గ ప్యాకేజ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సుడో డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ ఆటో జంప్. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది. చూసారా నార్చ్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ అయింది బై డిఫాల్ట్. ఉబుంటులో లాగే మనం కూడా ఏంటంటే ఇక్కడ ఒక ప్యాకేజ్ని సోర్స్ చేయాలి. ఆ ప్యాకేజ్ ఎక్కడుందో లొకేట్ చేద్దాం. ఈ ఆటో జంప్ ప్యాకేజ్ని మన బ్యాష్ ఆర్సీలో సోర్స్ చేయాలన్నమాట. సో ఉబుంటులో కాదు, దీంట్లో కొంచెం చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ పాత్లో ఉంటుందన్నమాట మనకు కావాల్సిన ఫైల్. మీరు యూస్ చేసే షెల్ని బట్టి ఇక్కడ ప్యాకేజ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను యూస్ చేసే బ్యాష్ షెల్ కాబట్టి ఆటో జంప్ డాట్ బ్యాష్ వస్తుంది. అదే నేను యూస్ చేసేది ఫిష్ లేకపోతే ZSH దాని తగ్గ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏంటంటే సోర్స్ చేయాల్సి ఉంటుంది. సోర్స్ చేయడానికి విమ్ బ్యాష్ ఆర్సీ దీంట్లో సోర్స్ చేయాలి. యూఎస్ఆర్ షేర్ ఆటో జంప్ డాట్ బ్యాష్ ఈ ఫైల్ నేను సోర్స్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఇప్పుడు మన ఆటో జంప్ రెడీ అయింది. దీన్ని యూస్ చేద్దాం ఒకసారి. సో చూసారా, ఆటోమేటిక్గా మనం సోర్స్ చేసిన తర్వాత ఆటో జంప్ కమాండ్ రన్ అవ్వడం మొదలైంది. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత్ దాని యొక్క హిస్టరీలో సేవ్ అయి ఉండాలి. అలా సేవ్ అవ్వాలంటే మీరు ఆ పాత్లోకి మీరు వెళ్ళి ఉండాలన్నమాట. ఎస్ఆర్వి సిడి వేర్, చూసారా, జేఎస్ఆర్, ఇలా మన ఆటో జంప్ యూస్ చేసుకొని చాలా టైంని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మల్టిపుల్ కమాండ్స్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఇది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.